టోటల్ ఎంత వచ్చింది? 41 వస్తుందా? 41 45 ఇంకా చెప్పాను 35 ఎంత వచ్చింది? 8కి 2 కలుపుకోండి 10. 2 దేనికి? బెల్ట్ వేసుకుంటాం 2 ఇంచి కలుపుకున్నాం. బెల్ట్ ఎంత వచ్చిందో దాని 2 ఇంచెస్ కలుపుకోవాలి. 2 ఇంచెస్ దేనికి? లాడకి. చూసారు కదా 5 ఇంచెస్ యాడ్ చేసుకున్నాం. ఇంకా మనం మనకి ఎంత పొడవు ఎంత వచ్చింది? 27. 27కి 2 ఇంచెస్ కలుపుకోవాలి. 29. 29. ఇది ఎంత లూజ్ ఉన్నా మన ఇష్టం, ఎంత లూజ్ అని పెట్టుకోవచ్చు క్లాత్. ఈ మధ్యలో ప్లేస్ అంతా మన ఇష్టం. ఉన్నా కానీ మేము పెడేస్తున్నాం, ఎంత క్లాత్ అంతా పెడేస్తున్నాం. ఇక్కడ 8 కలిపాం కదా తెస్తా దగ్గర, ఇక్కడ తెస్తా వస్తుంది. 8 కలిపితే 16కి 1 ఇంచ్ కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ 9 తీసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? ఆ 1 ఇంచ్ దేని తీసుకున్నాను? ఖర్చుకి. కిందనే ఖర్చు, పైన ఖర్చు. మళ్ళీ కొంచెం ఫోల్డింగ్ ఎలా పోదు కదా, అర్థమవుతుందా? ఇస్తా జాయిన్ చేస్తాను మీ ప్లేస్. అక్కడ ప్లేస్ ఎక్కువ అవసరం లేదు, 1 ఇంచ్ చాలు. అప్పుడు ఈ బెల్ట్కి ఎంత తీసుకున్నాం? 8. కింద ఎంత తీసుకున్నాం? 9. ఇప్పుడు మొత్తం టోటల్ చేస్తే ఇస్తా లూజ్ ఎంత? ఇస్తా పొడవు ఎంత? 17. హ్యాండ్ కింద లూజ్ ఉంటుంది కదా, హ్యాండ్ లూజ్ మన ఇష్టం ఎంతనే పెట్టుకోవచ్చు. 13. ఇక్కడ 13 ఉంది. 13 ఉన్నా 9 పెడుతున్నా నేను. లూజ్ 9 పెడుతున్నాను. తర్వాత లూజ్ అయితే నేను కట్ చేస్తాను. మళ్ళీ బ్యాక్ 27 చెప్పాను కదా, 27 అదవుతుందా? 2 ఇంచ్ కలుపుకున్నాం. దాన్ని ఫోల్డింగ్ చేసి చూడండి 30, 20, 27 ఎంత ఉందంతా 2 ఇంచ్ పెంచుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కానీ ఇంకా 1 ఇంచ్ ఉంచేసాను. ఫోల్డింగ్ పోద్ది ఇలా, ఓకేనా? అదవుతుందా? లూజ్ ఎంత పెట్టాను? 8 పెట్టాను. 8కి 2 ఇంచ్ కలుపుతున్నాను.
క్లాత్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా పెడుతున్నా, కావాలంటే తర్వాత మనం కట్ చేసుకోవచ్చు ఎక్కువకి. అర్థమవుతుందా? అర్థమైందా? ఈ లూజు మన ఇష్టం, ఎంత క్లాత్ ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఇంకా లూజ్ కావాలనుకుంటే ఇంకా 2 ముక్కలు 4 ముక్కలు యాడ్ చేసుకొని ఇంకా లూజ్ తెచ్చుకోవచ్చు. కిస్తా దగ్గర ఎంత లూజ్ ఉంటే ప్యాంట్ మనకి సిరిగిపోకుండా బాగుంటుంది. కిస్తా దగ్గర మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు టైట్గా లేకుండా ఇంకా లూజ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ ఈ 4 ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చెప్తాను నేను యాడ్ చేసి చూడండి. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఇస్తే ఎంత ఉందో అంతే రావాలి. అప్పుడప్పుడు పైనుంచి కిందకి మనకి ఇస్తా తీసుకున్నాం కదా, ఇక్కడ జాయిన్ చేస్తాం కిస్తాను. మరి ఇట్లా యాడ్ చేసినప్పుడు కిస్తా ఇక్కడికే వస్తుంది. పొడవు సరిపోతే మళ్ళీ పొడవు చూసుకొని తీసుకోవాలి. ఎంత తీసుకున్నాం మనం? 9, 10 వచ్చింది. చూసారు కదా? 9 వస్తే 9 పెట్టుకొని ఎంత ఉంటే అంత క్రాస్గా కట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ 4 ముక్కలు మళ్ళీ ఈ 4 ముక్కలకి జాయిన్ చేయాలి. ఈ 4 ఫోల్డింగ్స్ కదా, ఇవి 4, ఇవి మొత్తం ఇక్కడ జాయిన్ చేయాలి. ఇస్తే ఇంకా బాగా లూజ్ వస్తుంది. అర్థమవుతుందా? చిన్నపిల్లలకైతే పెద్దగా అవసరం లేదు. మన సైజు మనం కుట్టుకున్నప్పుడు కొంచెం క్లాత్ యాడ్ చేసుకుని కుట్టుకుంటే ప్యాంట్ లూజ్గా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి? బెల్ట్ ఈ 2 జాయిన్ చేసుకుంటాం. ఒక పక్క జాయిన్ చేసుకుంటాం. ఇది హాఫ్ 2 ఇంచ్ ఫోల్డింగ్ కదా, 2 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తాం కదా, ఒక 3 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తాం. దేనికది లాడ ఎక్కించుకున్నప్పుడు మీరు లంగాలు 10 ఎలా ఎక్కించుకున్నారు అలా అనమాట. అప్పుడు చుట్టూ లాడ ఫోల్డింగ్కి చేసుకొస్తాం. ఈ లాడ ఫోల్డింగ్ చేసుకొచ్చిన తర్వాత ఈ జాయిన్ చేసుకోవాలి. 4 ముక్కలు జాయిన్ చేసుకోవాలి. అప్పుడు ఒక పక్కకి ఇస్తా అదుకోవాలి. 4 ముక్కలు జాయిన్ చేసుకున్న తర్వాత ఒక పక్కకి ఇస్తా అదుకోవాలి. ఒక పక్కకి ఇస్తా అతికేస్తాం. రెండో పక్క నుంచి మనం ఒక 5 ఇంచెస్ మానేసి అక్కడ నుంచి మనం కుర్చీలు పెట్టుకొని రావాలి. అదవుతుందా? ఎలా కుట్టాలా? మళ్ళీ బ్యాక్ సైడ్ 5 ఇంచెస్ వగ్గేయాలి. అటు బ్యాక్ ఇటు 5 వగ్గిస్తుంటే 10 ఇంచెస్ వగ్గిసుకొని మళ్ళీ మధ్యలో కరెక్ట్గా ఈ ప్లేస్లో ఎన్నాలా మధ్యలో పెట్టుకునే వాళ్ళు కుర్చీలు మధ్యలో పెట్టుకోవట్లేదు, సైడ్ పెట్టుకున్న కుర్చీలు కరెక్ట్గా మనకి హిప్ దగ్గర ఈ ప్లేస్లో కరెక్ట్గా కుర్చీలు వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఇటు 5 ఇటు 5 ఇటు 5 ఇటు 5 అటు 5 10 వగ్గేసుకొని కుర్చీలు ఎట్టి రావాలి. కొంచెం లావుగా ఉంటారు కదా వాళ్ళకి అంత అవసరం లేదు. ఎంత మనకి ఈ క్లాత్ ఎక్కువ ఉంటే ఒక 5 కూడా వదులుకోవద్దు, ఒక 3 నుంచి వేసుకోవచ్చు ఈ ప్లేస్ని బట్టి. మరి ఈ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉన్న కుర్చీలు కూడా ఎక్కువ వస్తాయి కదా, ఒక 3 నుంచి వేసుకోవచ్చు. తక్కువ ఉన్నప్పుడు 5 నుంచి, ఇంకా తక్కువ ఉంటే 7, 6 నుంచి పెట్టుకొని రావాలి. అదవుతుందా? అది కొట్టండి సార్ కట్ చేస్తాం. అర్థమైంది? ఇంకేం డౌట్లు ఉన్నాయా?